సినిమా స్టోరీ ఏంటంటే ఒక బామ్మ ఉంటది, ఒక ముస్లామే ఉంటది. ఆ ముస్లామే కోరిక వరకు ఈ రాజాసాబ్ అనే క్యారెక్టర్ మన ప్రభాస్ అన్న చేసే తిరిగే స్టోరీ. ఆ బామ్మ ఏమంటే తిరుగుతుంది స్టోరీ. కాకపోతే ఫస్ట్ హాఫ్ మొత్తం దెంగబెట్టింది మారుతి డైరెక్టర్ గారు. ఫస్ట్ హాఫ్ మొత్తం దెంగబెట్టింది. అది సినిమాలో 30 నిమిషాలు మాత్రమే సినిమా చూడాలి. లాస్ట్ 30 నిమిషాలు సూపర్ ఉంటుంది ఆ సినిమా కామెడీ ప్రకారంగా. ఇందులో ఈ సినిమాలో మన రాజా ప్రభాస్ ని 30 మినిట్స్ తప్ప మిగతా మనం చూడలేము. ఆయన క్లోజ్ ఉన్నప్పుడే ఎక్కువ ప్రభాస్ లాగా అనిపిస్తాడు. వైట్ షాట్లు ఉంటాయి, కొన్ని వైట్ షాట్లు, మిడ్ షాట్లు ఉంటాయి. అక్కడ మొత్తం డూప్ గాలను పెట్టిండు, డూప్ ప్రభాస్ ని పెట్టిండు. అదే విధంగా సినిమా మాత్రం నాకు నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ నచ్చలే, సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేస్తాడు. లాస్ట్ క్లైమాక్స్ తగ్గింది, పాటలు బాగలేవు. అదే విధంగా ఈ ఒకసారి హిందీ సాంగ్ నే మన తెలుగులో డబ్ చేసిండు. తెలుగు ఆడియన్స్ కి నచ్చదో ఒకసారి మీరు ఊహించుకోవాలి. సినిమా మాత్రం ఇక్కడ ఇందులో భయం ఉంటది కదా, భయం ఏం లేదు. ఐదు స్టోరీలు కలిపింది భయ. హిస్టారికల్, అదే విధంగా ఈ క్రైమ్ సంబంధించింది, అదే విధంగా లవ్, రొమాన్స్, ఈ దయ్యాలకు సంబంధించింది 5 స్టోరీలు పెట్టిండు. కానీ ఏ స్టోరీ కూడా చక్కగా వాడుకోలేదు. ప్రభాస్ అని వాడుకోలేదు. ఒక డైమండ్ లాంటి హీరోని మారుతి గారు వాడుకోలేదని నేను బల్ల గురించి చెప్తున్నా. నేను అదే చెప్తున్నా, నా ఫస్ట్ హాఫ్ మొత్తం దెంగబెట్టిండు. లాస్ట్ 30 నిమిషాలు మాత్రమే బాగుంటుంది సినిమా. దాని తర్వాత క్లైమాక్స్ కూడా దెంగబెట్టిండు. అదే విధంగా ఏముంటదంటే భయ్య, ఆ బీజిఎమ్స్ మన బీజిఎమ్స్ తమన్ గారు కూడా ఈయన స్టప్ బాగా ఇయ్యలేదు కాబట్టి ఆయన కూడా సరిగా కొట్టలేదు కదా నేను అనుకుంటా. బాలేదు బ్రో, నాకు నచ్చలే. అంత ఎక్స్పెక్టేషన్ చేసి 2 o'clock బుక్ చేస్తే అసలు ఇంకా నాకు అప్డేట్ అవ్వట్లేదు సినిమా. లెంత్ చాలా ఉంది సినిమాకి. ఇంకా ఏంటంటే మనం ఎక్స్పెక్టేషన్ చాలా వచ్చింది, చాలా పెట్టి వచ్చింది. అదే రాజాసాబ్ అనే కొత్త ప్రభాస్ కొత్త లుక్ లో వస్తుంది. లుక్ అయితే సూపర్ ఉంది బ్రో, లుక్ అయితే ఏం ప్రాబ్లం లేదు. కానీ సినిమా అయితే అంత బాగాలేదు. లేదండి, అది లేదు. స్పాయిలర్ చేస్తే బాగుండదు. అది చూస్తే ఓకే, వన్ టైం వాచబుల్ అంతే. లేదన్న గ్రాఫిక్స్ తెలియదు. ట్రైలర్ లో చూపించినట్టు అసలు మూవీలో లేవు అంటున్నారు. అవును, కొంచెం లేదు, తీసేసినారు. అవును, అది ప్రభాస్ ది అసలు యాక్చువల్లీ ఓల్డ్ గెటప్ ఉంది కదా, అది మొత్తం కట్ చేసేసిన. అది ఏమో సెకండ్ పార్ట్ లో పెట్టున్నారేమో, కానీ ఫస్ట్ పార్ట్ లో అయితే నాకు ప్రభాస్ ఉన్నాడు కదా, ఏది ఎలా తీసినా ఆడేత్తలే అనుకున్నట్టుగానే తీసాడు. నా వరకు అయితే అన్నసంగా తిట్టుకునేది ఏదైనా ఉంటే ప్రభాస్ గారిని ప్రశ్న కానీ మారుతి అది పిచ్చిగా తిట్టాలనిపిస్తున్నారు. కాదు మీడియా కాబట్టి, ఆయన ఒక గౌరవమైన డైరెక్టర్ కాబట్టి మనం అనలేకపోతుంది. ఒక ఫ్యాన్ ఏడుపు వచ్చింది అన్న సినిమా క్లైమాక్స్ చూసిన తర్వాత. నిజంగా చెప్తాను, క్లైమాక్స్ 20 minutes బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది అంతే. ఇంకా మిగతాది అంత లాగో సాగది ఎత్తా పోతుంది అనమాట. ఇంకా ఎక్కడి నుంచి చెడిపోతూ కూడా తెలియదు. సెకండ్ హాఫ్ అదే ప్రభాస్ గారిది గెటప్ ఉంది కదా, తాతగారి గెటప్ చుట్ట తీసి ఆ సినిమా ట్రైలర్ లో ఉంటది, కానీ సినిమాలో లేదు. అది మళ్ళీ యాడ్ చేస్తారంట. నిజంగా చెప్తున్నాను, యాడ్ చేస్తే ప్రభాస్ అభిమానాన్ని వాళ్ళ అమౌంట్ ని క్యాష్ చేసుకున్నట్టు అవుతుంది తప్ప సినిమా పరంగా ఎటువంటి ఉపయోగం. కేవలం కలెక్షన్ పరంగానే ఈ ప్లాన్ ఉంటుంది తప్ప సినిమా పరంగా చూసుకుంటే ఒక యావరేజ్ సినిమా చూసిన మళ్ళీ చూడను. ఏదో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వస్తే చూసుకోవాలి తప్ప ఒకసారి ఇంకోసారి చూడండి. ఏఎంబి మాల్లో ఎవడైతే సినిమాని చూస్తారో మళ్ళీ చెప్తున్నా, ఏఎంబి మాల్లో నెక్సెస్ మాల్లో ఎవడైతే సినిమాని చూస్తారో కొండపూర్ చాలా దగ్గర వెళ్ళి అంటే ఏం చేస్తారో చేయండి. ప్రతి ఫ్యాన్ ఫీలింగ్ అదే ఎనరగల చెప్తాను, ప్రతి ఫ్యాన్ ఫీలింగ్ ఇదే. మరి ఏ ధైర్యంతో ఇంటర్ ఇచ్చాడు తెలియదు. నిజంగా చెప్తున్నా, ఒక కామెడీ చెప్తున్నాను చూడండి. నేను మాత్రం వారంటే స్టేజ్ మీద ఏడిచిన ఆ డ్రామాకి ఇక్కడ తీసిన సినిమాకి ఏం మాత్రం సంబంధం లేదన్న. నిజంగా స్టేజ్ ముందు ఆడి ఏడ్చాడు, సినిమా చూసిన ఫ్యాన్స్ గా మేము ఏడుతున్నాం అంతే. ఇప్పుడే రాజాసాబ్ చూసి మన రెబల్ స్టార్ ప్రభాస్ గారిని చూసి బయటకు వస్తున్నా అన్న. నేను చాలా ఎక్సైటెడ్ గా లోపలికి వెళ్ళాను, అంతే డిసప్పాయింటెడ్ గా బయటకు వస్తున్నా. గుల్లం మాట్లాడుకుందాం, అంతే డిసప్పాయింటెడ్ గా బయటకు వస్తున్నా. నేను ప్రభాస్ హీటర్ కాదు, ఒక సినిమా అభిమానిగా మాట్లాడుతున్నాను నేను, అంతే తప్ప వీళ్ళు బాగుండాలి వీళ్ళు బాగోకూడదు అని నాకు ఎటువంటి పక్షపాతం కూడా లేదు. సినిమా మాత్రం చాలా డిసప్పాయింటెడ్ గా తీశారు మారుతి గారు. నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. మారుతి గారు ప్రభాస్తో వస్తున్నారు, కొట్టేస్తారు ఖచ్చితంగా కొట్టేస్తారు అని చెప్పి నేను అందరితో పందెం పెట్టుకున్నా. అందరితో అంటే ఏదో డబ్బులు పెట్టి పందాలు కాదు, మామూలుగా వస్తాయి కదా. ఇంకా అట్లా నేను అందరికీ చెప్పాను, మారుతి గారు ఖచ్చితంగా కొట్టేస్తారు, మారుతి గారు దొరకరు, ఖచ్చితంగా వాడుకుంటారు ప్రభాస్ గారిని అని మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మీరు ఆఫ్ ద ట్రాక్ వెళ్ళిపోయారు. స్టోరీ కాన్సెప్ట్ మీరు మర్చిపోయి కమర్షియాలిటీ అనే ఒక దునియాలో మీరు మునిగిపోవడం వల్ల మీరు సినిమా అనేది దొబ్బెట్టారు. లిటరల్లీ చెప్తున్నా, సినిమాని దొబ్బెట్టారు. ప్రభాస్ గారు అంటారు కదా, ఏ జానరో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ప్రీ రిలీజ్ లోనో లేకపోతే సాంగ్ రిలీజ్ దగ్గరనో, అది నిజమే.
ఎందుకంటే సినిమా చూసి వచ్చాక నాకు కూడా ఏ జానరో అర్థం కావట్లేదు. రొమాంటిక్ థ్రిల్లరా, రొమాంటిక్ కామెడీయా, లేకపోతే సైకిక్ థ్రిల్లరా, లేకపోతే ఫ్యాంటసీయా, కామెడీయా, ఏమో నాకేం అర్థం కావట్లేదు అన్న. నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే బేసిక్ గా సినిమాలో మంచి కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ ని వాడుకోలేదు. ఎందుకు అంటే మేబీ జనాలు ఇచ్చిన ప్రెషరా, లేకపోతే ప్రొడ్యూసర్స్ ఇచ్చిన ప్రెషరా, హీరోలు ఇస్తున్న ప్రెషరా, అది అర్థం కావట్లేదు. ఫ్యాన్స్ ఇలా చూడాలనుకుంటున్నారు, అలా చూడాలనుకుంటున్నారు, కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉండాలి. అవసరం లేదన్నా. మీరు ఒక కాన్సెప్ట్ అనుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ చూడండి. బేసిక్ గా సినిమా ఒక హిప్నాటిజం కాన్సెప్ట్ మీద నడుస్తుంది. హిప్నాసిస్, సైకిక్ ఎలిమెంట్స్, అంటే సైకియాట్రిస్టులు మనల్ని సబ్జెక్ట్ చేస్తారు, స్టడీ చేస్తారు కదా సైకాలజీ మీద. సో అది, తర్వాత తంత్రాలు, మంత్రాలు, మన బ్లాక్ మ్యాజిక్, డార్క్ మ్యాజిక్, వీటి మీద నడుస్తాడు. ఇప్పుడు 4 సబ్జెక్టులు చెప్పాను. ఎందుకన్నా 4 సబ్జెక్టులు సినిమాలో? మీరు హిప్నాటిజం మీద ఉంటే హిప్నాటిజం మీద ఉండండి, మన డార్క్ మ్యాజిక్ వస్తే డార్క్ మ్యాజిక్ దగ్గర ఉండండి, లేకపోతే సైకాలజీ దగ్గరికి వెళ్ళండి, సైకిక్ ఎలిమెంట్స్ దగ్గర ఉండండి. అంతేగాని ఇన్ని ఎలిమెంట్స్ జనాల బుర్రలోకి ఒకటేసారి ఎలా ఎక్కుతాయి అనుకున్నారు? సరే ఎక్కేయి అనుకోండి, పక్కన పెట్టేద్దాం. ఎక్కేయి అంటే ఎలా ఉంటుంది? కాన్సెప్ట్ మీద నడవాలి స్టోరీ అనేది, స్టోరీ మీద వెళ్ళండి. అంతేగాని టైటిల్ పడంగానే మీరు ఎక్కడికో వెళ్ళిపోతాను, ఒక క్యారెక్టర్ నుంచి ఒక క్యారెక్టర్ సంబంధం లేకుండా వెళ్ళిపోతాను, పని లేకుండా ఒక్కొక్క హీరోయిన్ ని గంటకోసారి, అరగంటకోసారి, 3 గంటల సినిమా ఉంది, 3 హీరోయిన్లు పెట్టేద్దాం. ఎందుకు? వై? అవసరం లేదు. గ్లామర్ కోటెంట్ కి తప్ప, గ్లామర్ పార్టీకి తప్ప హీరోయిన్లకి దేనికి స్కోప్ లేదు, ఎక్కడ వాడుకోలేదు. మాల్వికా మోహన్ గారు సినిమా త్రూ అవుట్ ఉంటారు కానీ ఆవిడ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ లేదు. ఆవిడ కూడా ప్యూర్ గ్లామరస్ రోల్, అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. పాటలు అవసరం లేదు అన్న. మంచి థ్రిల్లర్, మంచి సైకిక్ థ్రిల్లర్ తీస్తున్నారు మీరు. ఎలా ఉండాలి? మన కిష్కిందపురి వచ్చింది, సినిమా స్టార్టింగ్ లో ఒక పాట వస్తుంది, కథం స్టోరీలోకి వెళ్ళిపోతారు. అట్లాంటిది ఎందుకన్నా మీరు ఇంత మంచి సైకిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ పెట్టుకున్నప్పుడు అనవసరమైన కామెడీ సీన్లు? సత్య, బీటీవీ, సప్తగిరి, ప్రభాస్ రాజు, అదే మన గబ్బర్ సింగ్ కమెడియన్, ఎవరితో వర్కౌట్ కావాలి కామెడీ? ప్రభాస్ గారిని కొంచెం ఓపెన్ అప్ చేసి ఆయన పాత కామిక్ టైమింగ్ ఏదైతే ఉండిందో అది కూడా బయటికి తీద్దామని ట్రై చేశారు, కానీ వర్కౌట్ కాలే అది కూడా. ప్లస్ బోనస్ ఏంటంటే మా దరిద్రం, ప్రభాస్ గారిని కూడా అక్కడక్కడ విఎఫ్ఎక్స్ లో వాడుకున్నారా, లేకపోతే అది డూపా అర్థం కాలేదు. అంత గలీజ్ ఉండే స్క్రీన్ ప్రెజెన్స్ కూడా. కొన్ని చోట్ల చూడడానికి చాలా బాగున్నారు, కుడోస్, కానీ కొన్ని చోట్ల అంతే చండాలంగా ఉన్నారు. టు బీ ఫ్రాంక్ మాట్లాడుకున్నా అంతే దరిద్రంగా ఉన్నారు. చూడలేకపోయాం, భరించలేకపోయాం బేసిక్గా సినిమాని. త్రూ అవుట్ 3 గంటల సినిమా, ఎందుకు 3 గంటలు నాకు అవసరం లేదు. ప్రభాస్ కామెడీ పండించడానికి ట్రై చేశారన్నా, అక్కడక్కడ వర్కౌట్ అయింది, ఒక స్మైల్ వచ్చి వెళ్ళిపోద్ది మనకి, అరే అనుకొని వెళ్ళిపోతాం. అంతేగాని త్రూ అవుట్ అరే కామెడీ నడుస్తుంది నవ్వుదాం అని అయితే ఎక్కడా లేదు. విఎఫ్ఎక్స్ చిన్నపిల్లలు బాగా చేస్తారన్న విఎఫ్ఎక్స్. ఇన్స్టా రీల్స్లో వస్తున్నాయి కదా ఈ మధ్య, రామాయణం మహాభారతం సీన్స్ కొన్ని ఏఐ యూజ్ చేసుకొని క్రియేట్ చేస్తున్నారు, అవి ఇంకా బాగుంటాయన్న. ఏందా విఎఫ్ఎక్స్ ఏంది? ఇంత పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు బూచోడొచ్చాడు అని ఫీల్ అవుతారు కదా, అలా ఉన్నాయి విఎఫ్ఎక్స్. పార్ట్ 2 ఎక్స్పెక్టేషన్స్ చెప్తా నేను. సినిమా లాస్ట్లో, క్లైమాక్స్లో, పోస్ట్ క్లైమాక్స్ క్రెడిట్స్ వచ్చే ముందు జోకర్ గెటప్లో ప్రభాస్ గారు కనిపిస్తారు. పార్ట్ 2 పడుద్ది అంటే అక్కడ ప్రభాస్ గారు జోకర్ గెటప్ వేసారా, మేము జోకర్లో అయ్యామో నాకు అర్థం కాలేదు. ఎందుకు పార్ట్ 2? ఎందుకు అంటే మీరు సినిమాలో స్టార్టింగ్ నుంచి స్టోరీలోకి వెళ్ళలేరా, కాన్సెప్ట్ చూపించలేరా, క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ చెయ్యలేరా? ఫస్ట్ హాఫ్ అంతా నేను కామెడీతో నడిపిస్తా, సెకండ్ హాఫ్లో హీరోయిన్లను తప్పిస్తా, అరగంటకోసారి పాటలు పెడతా, దాని తర్వాత సెకండ్ హాఫ్లో నేను లాస్ట్లో క్లైమాక్స్ దగ్గర మెయిన్ స్టోరీ చూపించి మిగతాదంతా సెకండ్ పార్ట్లో చూపిస్తా. ఎందుకు? అవసరం లేదు పార్ట్ 1 పార్ట్ 2లు. బాహుబలి లాంటి సినిమా అంటే లెంగ్త్ పెద్దది, స్టోరీ పెద్దది, అలాంటి సినిమా అది. సో బేసిక్గా దానికి 2 పార్ట్లు పడడంలో తప్పలేదు, అది రాజమౌళి గారు హ్యాండిల్ చేశారు. అందరూ హ్యాండిల్ చేయలేరు, అట్లా అవసరం లేదు. మీరు పార్ట్ 2 ఫస్ట్ ఇది బంద్ చేయండి, పార్ట్ 2 కాన్సెప్ట్లు బంద్ చేయండి మీరు ఫస్ట్.